మీరెప్పుడైనా మీసాలున్న హనుమంతుడిని చూసారా? గుజరాత్లోని సారంగపూర్లో వెలిసిన శ్రీ కష్టభంజన్ దేవ్ ఆలయంలో స్వామివారు సరికొత్తగా దర్శనమిస్తారు. భక్తుల కష్టాలను పిండి చేసేవాడు కాబట్టే ఈయన్ని కష్టభంజన్ అని పిలుస్తారు. ఈ క్షేత్రంలోని విగ్రహాన్ని గోపాలనంద స్వామి ప్రతిష్ఠించినప్పుడు ఆయన చేతి కర్రతో తాకగానే హనుమ విగ్రహం సజీవంగా కదిలిందట. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే స్వామివారి పాదాల చెంత శనిదేవుడు స్త్రీ రూపంలో లొంగిపోయి కనిపిస్తారు. భక్తులను పీడించవద్దని హనుమంతుడు ఆదేశించగా శని భగవానుడు స్వామివారి శరణు కోరిన ప్రదేశం ఇదే. అందుకే ఇక్కడ స్వామిని దర్శిస్తే శని దోషాలు ఇట్టే తొలగిపోతాయి. 2023లో ఇక్కడ 30,000 కిలోల బరువు 54 అడుగుల ఎత్తుతో ఏర్పాటు చేసిన భారీ లోహ విగ్రహం సుమారు 7 కిలోమీటర్ల దూరం నుండే కనిపిస్తూ భక్తులకు అభయమిస్తోంది. సుమారు 11 కోట్ల ఖర్చుతో నిర్మించిన ఈ విగ్రహం చూస్తుంటే సాక్షాత్తు హనుమ దిగివచ్చాడా అని అనిపిస్తుంది. శారీరక మానసిక బాధలతో సతమతమయ్యేవారు ఒక్కసారి ఈ మీసాల అంజనను దర్శించుకుంటే చాలు, దుష్ట శక్తులు దరిచేరవని భక్తుల ప్రగాఢ విశ్వాసం.